అడొస్తాడు అమర్నాథ్ గారు. అనేటువంటి ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ని రాష్ట్రం గురించి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం అనేటువంటిది చాలా శోచనీయం. సత్యానాదెల్లా ఈరోజు మైక్రోసాఫ్ట్ CEO అయ్యాడంటే దానికి ప్రేరణ నేనని చెప్పి చూడు. అవును రే, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా? అండర్వేర్ కే దిక్కులేదు, సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంది సార్? నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలు లేదు సార్, మా అమ్మ కూడా అదే అంటది. సరే, చాలా మంది పారిశ్రామికవేత్తలను కలిశారు, చాలా కంపెనీలతో చర్చలు జరిపారు. అటు చూడు బే. How much percentage of it was with foreign company? ఫస్ట్ జోక్ తో స్టార్ట్ చేద్దాం అనుకున్నా. I need to check with that and get back. ఏంటయ్యా విడు ఈ రెండు ముక్కలు తప్పించి మాట్లాడా? అసలు నా గురించి ఏమనుకుంటున్నారా? మూడోది ఉంది భయ్యా, మాట్లాడే భాష బాయ్. మర్చిపోయినట్టున్నాడు, మెల్లిగా అనుకుంటాడు. Rough estimated. No, I can't. ఇదే మూడోది. సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వు ఒకటి మొహం. చివరికి మీరు 4 రోజుల్లో సాధించింది, మీరు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు, మీ తాలూకా పర్యటన, మీ తాలూకా పబ్లిసిటీ స్టంట్స్. మాకు బ్యాటర్ వీకు, పబ్లిసిటీ పీకు. అవును, చాలా చోట్ల నా గురించి ఇదే. ఇవన్నీ దేనికి మిగిలాయనంటే ఉత్త చేతులతో ఖాళీగా తిరిగి రాష్ట్రానికి రావడానికి ఉపయోగపడే అనేటువంటిది కనబడతా ఉంది. కోడి గుడ్డి మాత్రమే పెట్టగలదు, కోడిని పెట్టలేదు కదా బాబు. గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు దానవరా బాబు. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ లో కోడి గుడ్డి పెట్టింది, దాని కోడి పెట్ట కింద మార్చడానికి టైం పడుతుంది, పెట్ట కింద మార్చడానికి టైం. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. లేదా పత్రికా ప్రకటనలో కానీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడినటువంటి పారిశ్రామికవేత్తలు కానీ కంపెనీలు కానీ చెప్పినవి ఏంటంటే ఆలోచిస్తాం, చర్చిస్తాం, చూస్తాం. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తా నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు. ఇది ముఖ్యమంత్రి గారితో చెప్పినటువంటి మాటలు. ఒక పెద్ద కంపెనీని మన రాష్ట్రానికి పెట్టుబడి పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడన్నా సహజంగా వాళ్ళు అనేది ఏంటంటే ప్రయత్నం చేస్తామంటాం. అదే మీకు కూడా చెప్పారు. ఎవరు చెప్పారు? అదెవరో చెప్తా నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. వీడు తింగరమాలోకం. మీరు మీ తాలూకా యువరాజు అక్కడ కూడా వెళ్ళి ఆయన ముఖ్యమంత్రి అయిపోవాలి, ప్రధానమంత్రి అయిపోవాలి, ఉప ముఖ్యమంత్రి అయిపోవాలి, అక్కడ కూడా అవే ప్రసంగాలు. నువ్వు పై కనపడావు కానీ లోన చాలా ఇసే ఉన్నాదిరా నీకు. నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది సార్. కేవలం మీ రాజకీయ అవసరాల కోసం, రాజకీయ ప్రసంగాల కోసం ఒక వేదికను వాడుకొని పబ్లిసిటీకి. సీఎం జగన్ పబ్లిసిటీ పిచ్చికి జగా ₹1 కోటి విడుదల చేసే పథకానికి ప్రభుత్వం ఏకంగా 3 కోట్లకు పైగా ప్రకటనల కోసం ఖర్చు పెట్టినట్టు. దీనికి మీరు ఏమంటారు సార్? దేవుడు ఆడో పెద్ద బోగ్గాడు సార్. ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్ ఒకడు. ఎన్నో సంవత్సరాలుగా గతంలో మేము వెళ్ళిన తర్వాత కూడా వెళ్ళొచ్చినప్పుడు చెప్పాం, చాలా మందితో చర్చించాం, 3-4 MOUలు చేసుకున్నాం. తీసిన దాంట్లో బొబ్బట్లకు సంబంధించి చేసుకున్నటువంటి MOU. రాష్ట్రానికి మీరు అన్యాయం చేసినటువంటి సందర్భాన్ని ఈరోజు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఇంకోటి కూడా ఉంది, పచ్చళ్ళు అప్పడాలు, ఇది ఒక MOU. అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ కి సంబంధించి ఇది ఒక MOU. తర్వాత జరిగినటువంటి MOUల్ని గ్రౌండ్ చేశాం, ప్రాజెక్టులు నడుస్తా ఉన్నాయి. నాకు ఆశ్చర్య విషయం, నీలాంటి వాళ్ళు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత తొక్కలో. మీరు చేసింది నిన్న వెళ్ళి చేసింది ఏంటంటే JSW జిందాల్ వారు రాష్ట్రంలో పెట్టాల్సినటువంటి 3.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని మీరు పెట్టకుండా వాళ్ళు తగిలేశారు బయటికి. 13 లక్షల కోట్ల రూపాయలు, 6 లక్షల పైచీలకు ఉద్యోగాలు. 13 లక్షల కోట్లు తెచ్చాం. కోట్లు అంటే ఏంట్రా? నువ్వు వేసుకుని 4 కోట ఆ పెట్టుబడి అంతా కూడా ఈరోజు మహారాష్ట్రకు పోయింది. యాదవన్నారు యాదవ. రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు కూడా సిగ్గు శరం లేదు మన బతుకులకి. మళ్ళీని నవ్వు ఆపుకుంటున్నావు కదరా. లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారం మా మీద చేసి ఎంత ఘోరం జరిగిపోయిందిరా. మా ప్రభుత్వం మీద ఆరోజు చేసి ఈరోజు 3.5 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడుల్ని మీరు తరిమేశారు. ఆ రోజు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించి ముందుకు వస్తే దేశంలో పార్టీ ప్రభుత్వం పడిపోయేటువంటి సమయానికి 11వ స్థానంలో ఉన్నటువంటి దాన్ని 2024 వచ్చేసరికి ఈరోజు 9వ స్థానంలోకి తీసుకొని వచ్చాం. నేను ఎక్కడంటే నువ్వు అక్కడ చూస్తావేంటి? మీరు నాకు అంత కనిపిస్తున్నారు సార్. ఇంత బబుల్ గమ్ లో ఇంత పొడుగున్నట్టు నాలో ఎంతో ఉంది.
నువ్వు కొంత చూసావు. ఈ ర్యాంకింగ్స్ అనేటువంటివి పెరిగినప్పుడు రాష్ట్ర ప్రజలది పెరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర అభివృద్ధి జరిగినట్ట లేకపోతే అభివృద్ధి కుంటిపడిపోయినట్ట అనేటువంటి దానికి సమాధానం చెప్పాలి తెలుగుదేశం. 4 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన బొక్కలా ఉందండి. చెప్తా ఏం నచ్చలేదు మీకు జగన్ గారి పరిపాలన? ఆడే నచ్చలేదు, ఆడు రావడమే నచ్చలేదు. ఏడు నచ్చింది మళ్ళీ ఆడు. లేదా మీ బ్రాండ్ ఇమేజ్ ని, మీ వ్యక్తిగతమైనటువంటి బ్రాండ్ ఇమేజ్ ని పెంచుకోవడానికో ఒక 75 లక్షల రూపాయలు ఒక ఛానల్ కి, 1 కోటి రూపాయలు ఒక ఛానల్ కి, ఇలా 3-4 ఛానల్ కలిపి దాదాపు 3.5 కోట్ల రూపాయలు కేవలం మార్కెటింగ్ ఖర్చు పెట్టారు. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు ఏమీ చేయకుండా మీకు పబ్లిసిటీ కావాలంటే లేదా ప్రజల్లో మంచి పేరు రావాలంటే ఎలా వస్తుంది? తీరా దావోస్ వెళ్ళి రెడ్ బుక్ గురించి మాట్లాడతారు. ఆ టెన్షన్ నాకు ఉంది రోయ్. ప్రపంచ వేదికల మీద తీసుకుని వెళ్ళి మీరు పనికిమాలిన మాటలన్నీ మాట్లాడి రాష్ట్రం పరువు, దేశం పరువు, రాష్ట్రం తాలూకా బ్రాండ్ ఇమేజ్ ఇవన్నీ దెబ్బ తీసుకొని వచ్చేటువంటి దానికి మీరు 15-20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. సైతాన్ వేదాలు వల్లిస్తుందా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.